ఆ ఆడపిల్లని చూస్తే నాకు ఒక మాట్లాడతారా ఏమ్మా? బస్సులు లేవు. అదే మైక్ ఆ పిల్లలకి మైక్ చెప్పమ్మా. సార్ మాకు ఏ లీడర్ వచ్చినా కరెక్ట్ గా బస్సెస్ ఉండేది. మేము నడుచుకొని పోవాల్సి వస్తుంది. ఊరికంతా ఆడపిల్లలు ఎట్లా నడుచుకొని పోయి సార్. ఏ లీడర్ వచ్చినా మాకు కరెక్ట్ గా బస్సెస్ ఉండాలి. అది కావాలి సార్. అవునమ్మా. ఇప్పుడు బస్సులు ఎక్కడ పోయినా అంటావు తెలుసా నీకు? అక్కడికే నిలిపేసినా సార్. చెప్పనే అమ్మాయి ఎక్కడ పోయినా మన బస్సులు వీకోట సైడ్ తిరుపతి సైడ్ అంతా వెళ్ళిపోయింది అని చెప్తున్నారు సార్. పొంగులూరుకి వెళ్ళిపోయినాయమ్మా. ఆయన పొంగులూరు పుడింగ్ ఉన్నాడు. ఆయన ఒకసారి తిరుగుతా ఉంటాడు. ఇక్కడ గనులన్నీ దోచేసుకున్నాడు. కడానికి బస్సులంటూ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. సార్ మేము బస్సెస్ అడిగితే మీరు లవర్ కార్డ్ మాట్లాడుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు మాకు బస్సెస్ అంతా లేదు, మీ బాబుని అడిగి వేయించుకోండి అని చెప్తారు సార్. సింగిల్ బస్ నడుస్తోంది సార్. సింగిల్ బస్ నడుస్తోంది. ఒకే బస్ నడుస్తోంది. ఒకటే బస్ అమ్మా. ఆ బస్సు కూడా తీసేస్తారమ్మా మళ్ళా వస్తే. అది వస్తేనే కానీ టైమింగ్ సెన్స్ ఉండదు సార్. 100 రోజులేనమ్మా. 100 రోజులే ధైర్యంగా ఉండి తల్లి. మళ్ళా బస్సులే కాదు పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత నాది. నీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. తీసుకోండి అని చెప్తాను. అదే అమ్మా మీరు ఆ మాట చెప్పండి. నువ్వు రావద్దు ఇక్కడికి, మీరు రావద్దండి, మా నాయకుడు వస్తాడు, మా బాబు వస్తాడు, మాకు బస్సు వేపిస్తాడని చెప్పుతండి. ఏం కాదు, నువ్వు ఆ మాటే చెప్పు. మళ్ళా తొందరలో వస్తాం, మనం చేద్దాం. ముందు 1 అవర్ ఒక బస్ వస్తాను సార్. ఇప్పుడు 4 అవర్స్ ఒక బస్ వస్తాను. నీకు రేపు రాబోయే బస్సే రాదమ్మా. వీళ్ళే ఉంటే బస్సే రాదు. అది జరగకూడదు. ఇంకెప్పుడు అట్లే రావాలి. 1 అవర్ ఒకసారి బస్ రావాలి అని కోరుకుంటున్నాం సార్. కాబట్టి మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేసినాం సార్. నాకు ఇన్ఫార్మ్ చేసిన పని అయిపోయిందా? మీరు వస్తే ఏమైనా చేస్తారు అనేసి మాకు ఇన్ఫార్మ్ చేసి. నేను రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ఓటేయాలి కదా. మీ అమ్మ నీకు ఓటు ఉందా? మా పేరెంట్స్ కండి చెప్పి మీకే ఓటేయమని చెప్పి. ఓకే అమ్మా, గుడ్. ఏదైతే పిల్లల్ని చూస్తున్నా, ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు. ఒకప్పుడు ఈ ఆడపిల్లలు బయట రావాలంటే ఇంట్లో నుంచి భయపడేవాళ్ళు. ఇప్పుడు నేను ధైర్యంగా వచ్చి చెప్పగలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం. ఒకప్పుడు మీరు చూస్తే ఆడబిడ్డలు నేను చూసేవాడిని. తల్లిదండ్రులందరూ ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. మీరు ఒకటి ఆలోచించేవాళ్ళు. తల్లి గాని తండ్రి గాని అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు, అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం, ఈ అమ్మాయిని చదివించకపోయినా పర్వాలేదు అనుకునేవారు. కానీ ఆ రోజు నేను ఒక పని చేశాను. ఆడబిడ్డైనా మగబిడ్డైనా మీకు సమానంగా చూడండి, మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లలకి సంరక్షణ పథకం పెట్టి ఆడబిడ్డ పుడితే 20,000 రూపాయలు 15-20 సంవత్సరాల్లో ఆదాయం వచ్చేట్టుగా నేను సర్టిఫికెట్లు ఇప్పించాను. ఆ రోజు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని నేను డాక్రా సంఘాలు పెట్టాను. దీనివల్ల ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. చదువుకొని నిన్నే నేను చూశాను, మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం ఆడపిల్లలకు వస్తూ ఉంది. ఒకప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చిన గిఫ్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.